పర్సన్లో చాలా బాగా చూపించారు. రాజకీయ నాయకులు కానీ జనాలు కానీ ఎలా అనేది చాలా బాగా చూపించారు. దీంట్లో స్క్రీన్ ప్లే డైలాగ్స్ చాలా బాగున్నాయి. అంతా ఉపేంద్ర గారే. కెమెరా యాంగిల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగా చూపించారు. ఆ లొకేషన్స్ కానీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మూవీ. ఒక మంచి మెసేజ్ అని చెప్పొచ్చు మూవీ. సో కొందరికైతే బాగా గట్టిగా తగులుతుంది. రాజకీయ నాయకులకి గట్టిగా చల్లి మన ఎక్కడికో తగులుతుంటాయి. ఎందుకంటే వాళ్ళు చేసేది అదే కాబట్టి దీంట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళు చూస్తే మేబీ ఎక్కడైనా కాంట్రవర్సీ అయ్యే ఛాన్స్ ఉందేమో అనిపిస్తుంది. 100% కనిపించారు. అదే కదా నేను నాకు 90s చూసిన ఉపేంద్ర గారు ఆ మూవీని ఇప్పుడు అప్డేట్ వర్షన్లో ఈ మూవీని తీసినట్టు అనిపించింది. సో అప్డేట్ అంటే ఎట్లా అవుతారు, మన సోషల్ ఇప్పుడు జనాలు ఏం జరుగుతుంది దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి డైరెక్ట్ కానీ స్క్రీన్ ప్లే కానీ రాస్తారు. అది రాసుకొని తీశారని నాకు అనిపించింది. అదే తీశారు. ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. కానీ ఇంటెలిజెంట్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఏదో సినిమా చూసే వాళ్ళకి అర్థం కదా బోరింగ్ అనుకుంటారు. ఇంటెలిజెంట్గా ఆలోచిస్తే నేను మళ్ళీ చెప్తున్నా, సినిమా ఫస్ట్ చూడండి, లాస్ట్ వరకు మిస్ కాకండి. ఎస్ ఆ స్టైల్లో ఉంది. చాలా బాగుంది ఆ స్టైల్ ఖచ్చితంగా. అంటే ఇప్పుడు అది ఆర్ వర్షన్, ఇది ఈ వర్షన్లో అయితే అప్డేట్ అయిపోయిండు. మధ్య మధ్య కామెడీస్, ఉపేంద్ర గారి కామెడీ, పక్క ఉన్న వాళ్ళు విలన్స్ ఉన్న వాళ్ళు మొత్తం హీరో ఉపేంద్ర గారిదే ఉంటుంది. హీరోయిన్ కూడా అంత క్యారెక్టర్ ఉంది. బట్ మెయిన్ ప్లాట్ వచ్చేసి ఒక మెసేజ్, ఉపేంద్ర గారి వాళ్ళ ఫ్యామిలీ అదనే ఉంటుంది. అది ట్విస్ట్ నేను రివీల్ చేయను. అది రివీల్ చేస్తే మళ్ళీ వాళ్ళు చూసే వాళ్ళు ఎక్సైట్మెంట్ అవుతుంది. ఉపేంద్ర చూడొచ్చు ఫ్యామిలీతో కూడా. నేనైతే ఉపేంద్ర గారి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో నాకైతే ఆ సాటిస్ఫై అయ్యానో, నాకు నచ్చింది. సో మీరు కూడా డిసప్పాయింట్ కారని నేను అనుకుంటున్నాను. అది చాలా పెద్దది, వాడికన్నా నీది చిన్నది. సినిమా మామూలుగా లేదని ఆహా ఇలాంటి సినిమానా 15,000 పట్టైనా ఈరోజు నైట్కి మళ్ళీ చూస్తానా అనే రేంజ్లో ఉంది. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే ఒక ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న దాని గురించే తీశారన్న. అంటే ఇది చిన్న ఎర్రి పూలకు అర్థం కాదన్న. మంచిగా ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళకే కనిపిస్తుంది అండ్ వినిపిస్తుంది. నువ్వు మూర్ఖుడివి అయితే ఈ సినిమా పూర్తయ్యేంత వరకు చూస్తావు. నువ్వు ఇంటెలిజెంట్ అయితే మధ్యలో లేచి వెళ్ళిపోతావు అన్న. ఆ రేంజ్ లో ఉంది సినిమా మాత్రం. నెక్స్ట్ లెవెల్ పోస్టర్ అవును, నేను మూర్ఖుండి కాబట్టి ఈ సినిమా చూసిన. కానీ సినిమా బాగుంది, చాలా బాగుంది అన్న. 5కి 4 ఇస్తాడు ఇంటెలిజెంట్ ఉన్నాడు. నాలాంటి మూర్ఖుడు 5కి 5 ఇస్తాడు అన్న. ఒక మూవీలో మొత్తం 2 hours 10 minutes అని నేను చెప్పను, కానీ ఒక 20 to 25 minutes మనం వచ్చేసి బయట రియల్ వరల్డ్ ఏ వరల్డ్ అనే దానికంటే యువై వరల్డ్ అయితే కూర్చోబెట్టినారనమాట. బట్ ఓవరాల్గా మూవీ ఎత్తుకుంటే ఇప్పుడు నాకు ఉపేంద్ర గారు చాలా ఇష్టము. ఐ రెస్పెక్ట్ ఉపేంద్ర గారు ఎలా, ఎందుకంటే 25 years బ్యాకే ఆయన్ని రియల్ అర్జున్ రెడ్డి అంటారనమాట. ఎందుకంటే కల్ట్ స్టార్ట్ చేసిండేది ఆయన. లైక్ మనం రియల్ స్టార్ అంటారు కదా. సో లైక్ ఆ మూవీస్ మనకు ఓం కావచ్చు, లేకపోతే సూపర్ కావచ్చు, తర్లేనన్మగా, రా, ఉపేంద్ర, సూపర్ ఇలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ మార్క్ సెట్ చేస్తారు. బట్ కానీ ఇప్పుడు ఈ మూవీ విషయానికి వస్తే యాజ్ ఎ హానెస్ట్ రివ్యూ నేను చెప్పాలనుకో నాకైతే యావరేజ్ అనిపించింది. అంటే ఉపేంద్ర గారి మార్క్ మధ్యలో అయితే మిస్ అయిందనమాట. స్టార్టింగ్ ఒక 10 minutes, లాస్ట్ ఒక 10 minutes, ఒక 2 songs, ఓవరాల్గా 2 గంటల 10 నిమిషాల సినిమాలు ఒక 25 minutes పర్లేదని మనకు అనిపిస్తుంది. కానీ రిమైనింగ్ అండ్ ఆల్ దట్ టీమ్ లొకేషన్ ఏంది, అడవి ఏంది, మామూలుగా నడకరు భయ్య. నిజంగా హీరో విజయ్ గారు అసలు మీరు గ్రేట్ అండి. అసలు ఆ పేరులోనే ఉందండి ఒక పవర్ ఉంది. అసలు ఆ యాక్టింగ్ అసలు నిజంగా ఏ హీరోన్న చేస్తాడన్నా, ఏ ఆర్టిస్ట్ అన్న న్యాచురల్గా చేస్తాడన్నా, ఏమన్నా యాక్టింగ్ అన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అల్టిమేట్ భయ్య. ఆ వీడియో ఆ అడవిలో మాత్రం వాళ్ళు పడే కష్టాలు కానీ అదంతా మామూలు చూపులే వేరే లెవెల్. ఆ పావురం అనే సాంగ్ కూడా బ్లాక్ బాస్టర్ హిట్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. నాకు తెలిసి తెలుగు సినిమాలు కానీ, కన్నడ సినిమాలు కానీ, మలయాళ సినిమాలు ఏ సినిమాలు వచ్చినా ఈ సినిమా ముందు అయితే ఏ సినిమా నిలవదు. పార్ట్ వన్ ఎంత బాగుంది భయ్యా. నిజంగా మాట్లాడుకుందాం. పార్ట్ 1 ఎవరన్నా ఇందులో ఇంతమంది చూసారు కదా, ఎవరన్నా అసలు ఇంత కూడా డిసప్పాయింట్ కాకుండా అంటే ఒక యాక్టర్ తోటే ఇంతగా మంచి సినిమా తీసుకొచ్చిన సినిమా అంటే విడుదల పార్ట్ 1 ఇలా ఉందంటే పార్ట్ 2 ఎలా ఉందో తెలుసా? అసలు మామూలుగా లేదు, వేరే లెవెల్ భయ్యా. నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు ఇంకా ఏది ఇవ్వలే భయ్యా.
నిజంగా అంటే 3 అవర్స్ ఇంత తక్కువ 3 అవర్స్ మూవీ అలా కూర్చోడం అంటే మామూలు విషయం కాదు. ఏ సినిమా కూడా నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన సినిమాలలో ఏ సినిమా కూడా అలా కూర్చోబెట్టలేదు. విడుదల అనే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ భయ్యా ఈ ఫ్రైడే. సో ఏంటంటే స్పెషల్ ఇంకో లెవెల్ అనమాట, మామూలు కాదు. మైండ్ ప్యాక్ అయిపోయింది. అసలు విజయ్ సేతుపతి అయితే ఇంకా ఇచ్చి పడేశాడు అనమాట. విజయ్ సేతుపతికి అయితే హ్యాట్సప్ టాప్ మోస్ట్ యాక్టర్ అనమాట. అసలు ఆయనకి జాతీయ నేషనల్ అవార్డు ఆయనకి రావాలి విజయ్ సేతుపతికి, అంత గొప్ప యాక్టర్ అనమాట. టోటల్ A to Z స్క్రీన్ ప్లే, స్టోరీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ ది బెస్ట్ ఉంది భయ. చాలా న్యాచురల్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ పెద్ద బ్లాక్ బస్టర్ భయ రీసెంట్ టైంలో. ఈజీగా చూడొచ్చండి. అలాంటి ఏం లేవు, జస్ట్ బీజిఎమ్స్లో బంప్చిక్స్ ఉంటాయి అంతే, కానీ నార్మల్గా ఏం లేవు మూవీలో. ఫ్యామిలీతో వెళ్తేనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. స్టోరీ పర్పస్గా వెళ్ళొద్దు మూవీ చూడడానికి, ఒక ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్. అసలు ఫాల్తుగాలంటే ఎవరు తిరుగుతారు వాళ్ళు వెళ్ళండి ఫస్ట్ అంట. సూపర్ ఉంటుంది మూవీ. ఉపేంద్ర గారు డైరెక్షన్లోనే ఉంది, మామూలుగా ఉండదు. యాక్షన్, సినిమాటోగ్రఫీ కూడా చాలా వరకు సూపర్ ఉంటుంది. బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీలో. ఒకటే చెప్తా, నాది పెద్దది నేను చూస్తాను. ఎంగేజింగ్ అంటే దాంట్లో ఒక టాపిక్ కూడా ఉంది. ఏంటంటే వాళ్ళ మమ్మీకి కొంచెం అబ్యూస్ చేస్తారు, వాళ్ళు ఎన్విరాన్మెంట్ని కూడా కొంచెం పాడు చేస్తారు. మన పొలిటీషియన్స్ అయినా ఎవరైనా పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎన్విరాన్మెంట్ని హార్మ్ చేస్తారు, వాళ్ళ మమ్మీని కూడా పర్సనల్గా హార్మ్ చేస్తారు. ఆ స్టోరీ బేస్డే ఉపేంద్ర ఉంటుంది. డబల్ రోల్. సో చాలా వరకు మూవీ బాగుంటుంది అంతే. కాకపోతే ఆ కల్కి వర్డ్ అనేది ప్రాపర్గా యూజ్ చేసుకోలేదు అంతే. అదే అంటున్నా, పిక్చర్లు అయితేనే అర్థమవుతుంది, ఇంటెలిజెంట్ అయితే అర్థం అవ్వదు మూవీ. ఉపేంద్ర అన్న సినిమా అంటే మినిమం అదే ఎక్స్పెక్ట్. వాళ్ళు ఫస్టే అన్నాడు, ఫస్ట్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే మీరు ఎర్రబూకులు అయితే సినిమా చూడండి, లేకపోతే దెంగిన బయట డైరెక్ట్ పోస్టర్ వేసాడు, మీరు ఎర్ర కూర్చోండి లేకపోతే దెంగిన బయట అన్నాడు. అది చూసి లెగాల వద్దా లెగాల అవునా కాదా నాకే అర్థం కాక నేను సినిమా చూసా. అరే అవునా కాదా తీసుకుంటా సినిమా చూసాను. ఏం చెప్పను నేను, లాస్ట్గా నేను ఎరుపుకున్నా లేదా మామూలు తెలియను నాకే అర్థం కాదు. సినిమా నుంచి బయటకు వచ్చాక అది చెప్పాలంటే 4 సార్లు సినిమా చూడాలి అంతే. అసలు ఎంట్రన్స్ పోస్టర్ వేసాడు, అది చూసి చాలా మంది వెళ్ళిపోవాలనుకుంటారు, వెళ్ళలేక ఏదో చూపిస్తాడు కదా అని చెప్పి కూర్చుంటారు. ఎర్రబుక్కులు చేశాడు సినిమా మాత్రం.